పురాణపుల్లో అమ్మవారి ఆలయానికి సంబంధించి ఫ్లెక్సీతో పాటు కొన్ని విగ్రహం ధ్వంసమైంది ఆలయానికి సంబంధించి అనే విషయం అందరికీ తెలిసిందే. కొందరు దాష్టికం ప్రదర్శించారు. వాళ్ళకు అనవసరం, ఫ్లెక్సీలను జించేయాల్సిన అవసరం లేదు, లేకపోతే అద్దాల లోపల ఇంకో అమ్మవారి మూల విరాట్ ఉంటుంది, దాన్ని ధ్వంసం చేశారని అక్కడ కొందరు అన్నలు చెప్పిండ్రు. ఇక అటు ఇటు కలిసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినామని చెప్పిండ్రు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన పేరును కూడా బయటికి రానివ్వట్లేదు. అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు అలా చేశాడు, ఇక్కడోడైనా బయటోడైనా కూడా తెలియదు. దీనికి మూలమైనోడు ఎవడు అనేది మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు. అంటే మంట పెట్టి అగ్గి రాజేసి ఆ అగ్గిలో దాష్టికానికి అగ్జం పోసిన వాడు ఎవడు అనేది ఎవరికీ తెలియదు. ఇలా పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా చూడండి, ఆలయాల మీద దాష్టికాలు చేసి పట్టుబడ్డ వాళ్ళందరూ పిచ్చోడనే ముద్ర, ఇక్కడోడు కాదనే ముద్ర, వేరే స్టేట్ నుంచి వచ్చాడనే ముద్ర. అంటే వేరే స్టేట్లో ఉన్న పిచ్చోడు ఎత్తుక్కుంటూ తెలంగాణ వచ్చి, తెలంగాణ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి అమ్మవారి గుడి ఎక్కడ ఉందని చూసుకొని అమ్మవారి గుడిలో దాష్టికాలు చేస్తున్నారు. దర్గా మీద పలానా వాళ్ళు పేర్లతో సహా దాడి చేసిండ్రు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు. కానీ మరి అదే ఆలయం మీద దాడి చేసినోడు పేరు చెప్పడానికి ఏంది, వాడి మతం చెప్పడానికి ఏంది భయం? ఎందుకంటే వాళ్ళలో ఉన్న యూనిటీ. ప్రభుత్వాలు మెడలు వంచుతాయి, ఓటు బ్యాంకుతో ప్రభుత్వాలను కుప్పగూలుస్తాయి.